ఈరోజు వాక్యము కీర్తనల గ్రంథము 104వ అధ్యాయము 4వ వచనం. వాయువులను తనకు దూతలుగాను అగ్ని జ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రములండి. వాయువులను ఆయన దూతలుగా చేసుకున్నాడంటండి. వాయువులు అంటే కీర్తనల గ్రంథము 148వ అధ్యాయం 8వ వచనంలో, అగ్ని వడగండ్లలారా, హిమమా, ఆవిరి, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అని ఆయనను స్తుతించుడి అని మరి చెప్పడం జరిగింది. అలాగే ఆయన దూతలకి మరి అనేక అధికారాలు ఇచ్చి పరలోకంలో దేవుడు అనేక రకాలుగా ఆయన దూతలను సేవకులుగాను పరిచారకులుగాను మరి వాయువులుగాను వాడుకోవటం జరిగిందండి. ఓరేబు కొండ మీద మోషేకి పచ్చని పొదలు అగ్నిని మండించి తన దూత ద్వారాగా మరి మోషేని తన వైపుకి త్రిప్పుకున్నాడండి. అలాగే షద్రకు, మేషకు, అబేద్నెగోలు అగ్నిగుండంలో పడవేసినప్పుడు మరి అక్కడికి కూడా దూతను పంపి దేవుడు వారిని రక్షించినట్లుగా మనము చూస్తున్నాము. అలాగే దేవుడు కూడా దహించు అగ్నిగా ఆయనకి పేరు కలదు. కాబట్టి మరి అలాగే ఏలియా కూడా మరి ఎలీషా కూడా అనేకమైన అద్భుతమైన కార్యాలను దేవుని దూతల ద్వారాగా ఆ దేవుని వాక్కు ద్వారాగా జరిగించటం జరిగిందండి. కాబట్టి అగ్ని అనేక మారులు మరి పాపాన్ని దహించి వేసేదినట్లుగా కూడా మనకి తెలియజేస్తుందండి. సోదోమ, గోమోర పట్టణాలు పాపముతో నిండి ఉన్నప్పుడు అగ్ని గంధకాల ద్వారాగా దేవుడు ఆ 2 పట్టణాలను కాల్చివేసి నేటి వరకు మనకి దృష్టాంతముగా 2 పట్టణాలు కనబడుతున్నాయండి. మరి అలాగే షద్రకు, మేషకు, అబేద్నెగోల విశ్వాసాన్ని పరీక్షించటం కూడా జరిగిందండి అగ్ని ద్వారాగా. వెండి బంగారమును ఏ విధముగా అగ్ని కొలిమిలో వేసి ఏ విధముగా స్వచ్ఛమైన బంగారపు ముద్దను తయారు చేస్తారో అదే రీతిగా విశ్వాసానికి కూడా మరి సాదృశ్యముగా ఉన్నది అగ్ని జ్వాలలండి. అలాగే మరి దేవుని వైపు తిరగటానికి మోషేని కూడా అగ్ని ద్వారాగానే, అగ్ని జ్వాలల ద్వారాగా, పచ్చని పొదలో అగ్ని జ్వాలల ద్వారాగానే మోషేని కూడా మరి దేవుని వైపు త్రిప్పుకోవటం జరిగిందండి. కాబట్టి రాబోయే లోకం అంతా కూడా మరి అగ్ని గంధకాల కొరకు నిలువ చేయబడి ఉన్నదని మరి దేవుని లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. కాబట్టి అగ్ని మరి మనకి మరి పాపాన్ని దహించి వేసేదిగాను ఉంది. అలాగే మరి మనల్ని